జూన్ 26 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మార్కాపురం ఆధ్వర్యంలో మార్కాపురంలోని కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ మరియు శ్రీ సాధన డిగ్రీ కళాశాల విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలు, చట్టపరమైన చర్యలు, శిక్షలు, డ్రగ్స్ వ్యసనం నుంచి ఎలా బయటపడాలి, డ్రగ్స్ నిర్మూలనలో విద్యార్థుల పాత్ర తదితర అంశాల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మార్కాపురం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అసిస్టెంట్ సూపరింటెండెంట్ డిఎస్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కొందరు గమ్మత్తును ఆస్వాదించేందుకు మరికొందరు మానసిక ఒత్తిడి సమస్యల వల్ల విద్యార్థులు, యువత కొత్త పరిచయాల ద్వారా చెడు వ్యసనాలతో డ్రగ్స్ సేవించడం మొదలు పెడతారని, చివరికి వాటికి బానిసలై దొంగతనాలు, చైన్ స్నాచింగ్ ఇతర నేరాలకు పాల్పడుతున్నారని, డ్రగ్స్ వాడకం వల్ల ఆరోగ్యపరంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. డ్రగ్స్ వాడకం వల్ల శరీరంలో నేరుగా మెదడు, కేంద్ర నాడీ వ్యవస్థపై ఎక్కువ ప్రభావం ఉంటుందని, క్రమేపీ ఇతర వ్యవస్థలపైన దారుణమైన దుష్ప్రభావాలు ఏర్పడి రోగ నిరోధక వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతిని శరీరం శుష్కించిపోతుందని, లివర్, ఊపిరితిత్తుల పనితీరు మందగించి రక్తనాళాలు కుచించుకుని గుండె అకస్మాత్తుగా ఆగిపోయే పరిస్థితి తలెత్తుందని, మెదడు, నరాలు దెబ్బతిని పక్షవాతం వస్తుందని, చివరికి బతుకున్న జీవచనంలా మారిపోతారని తెలిపారు. గంజాయి, హెరాయిన్, కొకైన్ లాంటి డ్రగ్స్ రవాణా చేసినా, అమ్మినా, సేవించినా వాటిని కలిగి ఉన్న ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని, ఒకసారి డ్రగ్ కేసులో పట్టుబడి పోలీస్ రికార్డ్స్లో పేరు నమోదై భవిష్యత్తులో ఉద్యోగాలు పొందలేరని, పాస్పోర్ట్, వీసాల వంటివి రావని, సమాజంలో గౌరవం కోల్పోతారని అన్నారు. డ్రగ్స్ వలన వాటిని అమ్మిన వ్యాపారులకు మాత్రమే లాభమని, సేవించిన వారికి తీవ్ర నష్టమని, విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాలు మీ దరి చేరకుండా స్మార్ట్గా వ్యవహరించాలని, ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ వాడటం అలవాటు చేయరాదని సూచించారు. యువత ఆరోగ్యవంతమైన జీవనాన్ని అలవాటు చేసుకుని బంగారు జీవితాన్ని నిర్మించుకోవాలని సూచించారు. ఎవరైనా డ్రగ్ అడిక్షన్ నుండి బయటపడాలంటే వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం, డీ అడిక్షన్ సెంటర్లో కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయడం వంటివి చేస్తామని తెలిపారు. మాదక ద్రవ్యాలు రవాణా చేసినా, విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని మార్కాపురం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ హెచ్చరించారు. ఎవరైనా గంజాయి మరియు మాదక ద్రవ్యాలు ఉన్నట్లు సమాచారం పోలీసులకు అందిస్తే వారికి తగిన నగదు బహుమతి ఇవ్వబడుతుందని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం సెబ్ ఏఈఎస్ డిఎస్ దుర్గాప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు, ఎస్ఐ ఎంవి గోపాలకృష్ణ మరియు సిబ్బంది పాల్గొన్నారు.